నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అయేష గారు ఇలానే ఉంటే మాత్రం హౌస్లో ఎక్కువ రోజులు ఉండరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన బిహేవియర్ అలా ఉంది. ఎందుకంటే తను ప్రతి ప్రతి చోట చిన్న చిన్న విషయానికి కూడా గొడవ పడుతుంది హౌస్లో. సో ఆ గొడవ అనేది కొంచెం అది న్యాచురల్గా కాకుండా ఏదో టార్గెట్ చేసినట్టు ఉంది. సో ఇలా చేస్తే ఎక్కువ రోజులు అయితే ఉండదు అయేష గారు. సో దానివల్ల ఆమెకే ప్రాబ్లం అవుతుంది. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమైనా ఆమెకి ఇంట్లో ఇస్తారా, ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారో లేదో చూడాలి. ఇక ఎపిసోడ్ స్టార్టింగే సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. నిన్న జరిగినటువంటి కంటెండర్ టాస్క్లో 6 మెంబర్స్ వైల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఐదుగురు వీళ్ళు సుమన్ వీళ్ళ ఆరుగురు కూడా వీళ్ళకి అనౌన్స్ చేశాడు. మొదటిసారిగా ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు. ఇద్దరు కెప్టెన్లు ప్రయోజనాలు బాధ్యతలు పంచుకోబోతున్నారు. కాబట్టి మీ భాగస్వామిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. ఎందుకంటే గెలుపోవటంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం పైనే ఆధారపడి ఉంటాయని. సో యాజ్ ఇట్ ఈస్ 6 ఉంటారు. అందులో ఇద్దరిద్దరు జంటలు ఉంటారు. ఏదైతే జంట గెలుస్తుందో ఆ జంటలో కెప్టెన్ అవుతారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరు ఏ జంటలు అంటే డిస్కషన్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు అక్కడ నిఖిల్, గౌరవ్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఉంటారా? లేకపోతే అయేష, మాధురి గారు వాళ్ళిద్దరు ఉంటారా? ఎవరో ఒకరు వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ ఏర్పడే అవకాశం ఉంది, గొడవలు ఏర్పడే అవకాశం ఉంది, వాళ్ళకు కోల్డ్ వార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మనం చూస్తే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నాకు రమ్య కావాలని మాధురి గారు, కాదు నాకు కావాలని సాయి. సో ఇక్కడ ఏంటంటే ఎవరి బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఎవరి కెప్టెన్ అవ్వాలని వాళ్ళకి ఆశ ఉంది, కోరిక ఉంది. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే నిన్న బిగ్ బాస్ అనౌన్స్ చేసేటప్పుడే రమ్య, సాయి వాళ్ళిద్దరు అనుకున్నారట. వాళ్ళిద్దరూ హై కాంటాక్ట్ తోటి ఇద్దరం ఉందామని అనుకున్నారట. సో దాని తర్వాత ఏమైందంటే సో మాధురి వచ్చి రమ్య గారిని అడుగుతుంది, ఇట్లా మన ఇద్దరం ఉందామని. దానికి సాయి వద్దంటాడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఏమంటాడు మాధురి, ఇప్పుడు ఎందుకు సుమన్ గారు వద్దని సాయిని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు సుమన్ గారు వద్దు మీకు? వీళ్ళు వద్దు అని పాయింట్ కాదు, నాకు రమ్య కావాలని పాయింట్. అలా అంటప్పుడు అయేషాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని. ఇక్కడ మాధురి ఏమంటుందంటే, మీరు సుమన్ గారు ఎందుకు వద్దంటున్నారు? మీరు రమ్యని ఎందుకు కావాలనుకుంటున్నారు? నాకు సుమన్ గారు వద్దని కాదు, నాకు రమ్య కావాలంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అవసరం కాబట్టి తీసుకుంటున్నాను అంటే చెప్తున్నాడు. సో మాధురి గారు, రమ్యను ఉంటే నేను అయేష ఉంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మేమిద్దరం వీక్ కంటెండర్గా అవుతాం కదా. సో ఆమె ఏమంటుందంటే, మీరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే మేమిద్దరం ఉంటే వీక్ అవుతాం కదా సాయి, మీరు వీక్ అనుకోవడం లేదు బాబు అని అంటాడు. అయేష వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అని చెప్తుంది. సాయి, కాదు అయేష, నువ్వు ఎలాగో డిసైడ్ చేస్తావు వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అని? అయేష వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అని చెప్పారు సాయి. ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడో అప్పుడే రమ్య నా వంక చూసింది, నేను రమ్య వంక చూశాను, అప్పుడే ఫిక్స్ అయిపోయాం. సో ఇది అక్కడ ఏమైందంటే బిగ్ బాస్ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఇద్దరు కంటెస్టెంట్లు ఉండాలని, ఇద్దరు జంటలు కావాలని, అప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. వాళ్ళిద్దరు గొడవ అయింది. నాకు రమ్య కావాలని. ఎందుకంటే రమ్య కొంచెం స్ట్రాంగ్ కాబట్టి, కొంచెం ఆ జిమ్ బాడీ కాబట్టి, ఏదైనా అంటే హార్డ్ ఏదైనా వేరే ఏదైనా టాస్క్ వస్తే అంటే ఏదైనా అంటే టఫ్ టాస్క్ వస్తే రమ్య కొంచెం హెల్ప్ అవుతుందని వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు. సో దీనికి ఇక్కడ ఏమైందంటే రమ్యకు, మాధురి గారికి కొంచెం చిన్నగా లైట్గా అలిగింది. ఎందుకంటే ఆమె నువ్వు నాకు ఉంటా అని చెప్పి రమ్య కావాలని ఆమె మాధురి గారికి. సో దానివల్ల మాధురి టు రీతు, మాధురి అని ఇప్పుడు ఆమె సాయితోటి పేరప్ అవుతుంది. మాధురి ఏమంటుందంటే, శ్రీనివాస్ అనే అబ్బాయి డబుల్ గేమ్స్ చేస్తున్నాడు అంటుంది రీత్ తోటి. సాయి శ్రీనివాసు డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు అని అంటే మాధురిని అనుకున్నది కాలే కదా. రమ్య కావాలనుకుంటే రమ్యని సాయి తీసుకెళ్ళింది కదా. సో సాయి రీత్తో ఇలా ఉంటుంది, రీత్ తోటి సాయి శ్రీనివాస్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అని. సో బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఎవరిని పార్ట్నర్గా ఎంచుకున్నారో చెప్పండి అని అడుగుతాడు. అయేష, మాధురి ఒక టీం, గౌరవ్, సుమన్ ఒక టీం, సాయి, రమ్య ఒక టీం. సో ఇక్కడ ఏమైందంటే గౌరవ్ ఏమన్నాడంట మాధురితోటి, మీరు నాతో వద్దండి టీం అప్, మీరు నాతో నేను ఓడిపోతాను, నాకు కెప్టెన్ అవ్వాలని ఉందని చెప్పేసి, మీరు వీకు అని చెప్పేసి ముఖం మీదనే మాధురి గారితో అన్నాడు గౌరవ్. సో దానికి ఆమె అట్టయింది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇది నెక్స్ట్ చెప్పే ముందర మీకు తెలుస్తుంది. మాధురి గారికి గౌరవ్కి కొంచెం చిన్న కోల్డ్ వార్ అయింది. మాధురి గారికి రమ్యకి చిన్న కోల్డ్ వార్ ఉంది. వాళ్ళ గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ సీన్ చూస్తుంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంటే మాధురి రమ్య కావాలని అడుగుతుంది. మాధురికి రమ్య కావాలని అక్కడ వచ్చింది కాన్ఫ్లిక్ట్. సో మాధురి అండ్ రమ్య డిస్కషన్. నువ్వు ఈరోజు చాలా బాధ పెట్టావురా, రియల్లే హైయర్ట్. రమ్య, నేను డిస్కస్ చేస్తాను మీతో, ఎందుకు కాదన్నాను అని చెప్పబోతుంటే మాధురి, అసలు వద్దు, హౌస్లో నీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. టుడే ఐ లాస్ట్. నాకు అవన్నీ కాదురా, నాకు నువ్వు కావాలనుకున్నాను, నువ్వు నన్ను అట్ చేశావు. రమ్య, నేను నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావా? మాధురి అట్ చేశావు అంటుంది. మోసం చేశాను కదా, అట్ చేశాను అంటుంది. ఇక్కడ మాధురి గారు ఒక వర్డ్ అయితే వాడారు, సపోర్ట్ ఉంటుందని అనుకున్నాను ఒక వర్డ్ అయితే వాడారు. సో ఈ సపోర్ట్ అనే పదం నిన్న దివ్యకి మాధురి గారికి గొడవైంది. మీలాగా నేను బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు, మీలాగా నేను సపోర్టింగ్ కోసం రాలేదు, సపోర్ట్లో అంటే గ్రూప్ గేమ్ ఆడటానికి అన్న కాంటెక్స్లో అన్నామే ఈరోజు ఒక్క టాస్క్లో పేరప్ప అంటేనే ఆమె నాకు సపోర్ట్ రాలేదు, నువ్వు నాకు సపోర్ట్ ఉంటావు అనుకున్నా రమ్య అని ఆమె మీద అలగటం లాంటివి చేసింది. సో ఇక్కడ నేనేం చెప్పడానికి ట్రై చేస్తానంటే, దివ్యని తనుజాలని వాళ్ళని ఆమె టార్గెట్ చేసింది, మీరు బాండింగ్ పెట్టుకుంటారు, మీరు సపోర్ట్ చేసుకుంటారన్న వీళ్ళు ఈ రోజున ఒక టాస్క్ కోసం పేరు కావడానికి సపోర్టింగ్ కోసం వాళ్ళు బాండింగ్స్ యూజ్ చేసుకుంటున్నారు అని నాకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే వాళ్ళ బాండింగ్ లేదు, వీళ్ళ బాండింగ్ అనమాట. చూద్దాం ముందు ఇంకెలా జరుగుతుందో. సంజన గారు ఫ్రిడ్జ్లో నుండి ఏదో తీసుకుంటూ వస్తారు. అదే మన రమ్య గారి ఫుడ్ ఉంటుంది కదా, లగ్జరీ ఫుడ్, దాని నుంచి వీళ్ళు దొంగలిస్తానికి ట్రై చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో సంజన గారు ఫ్రిడ్జ్ నుండి తినుకుంటూ వస్తారు. నెక్స్ట్ మాధురి అండ్ రమ్య డిస్కషన్ జరుగుతుంది. మాధురి, రమ్య ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంటుంటే నాకు ఏం ఎక్స్ప్లెనేషన్ వద్దు, సింగిల్గా వచ్చాను, సింగిల్గా పోతాను. రమ్య, మగమగాళ్ళు ఉంటే ఆడవాళ్ళు వీక్ అయిపోతారు. మాధురి, అలా అని చెప్పి ఇద్దరు వీక్ ఇచ్చారు కదా మీరని అంటుంది. గౌరవ్, నాతో మీరు వద్దు, నాకు సపోర్ట్ కావాలంటే మీరు చేయలేరు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది. రమ్య, వాడు అయితే నాకు కూడా కెప్టెన్ అవ్వాలని లేదు అని. ఇది గుర్తుంచుకోండి. రమ్య ఉంటుందంటే గౌరవ్ నాకు కెప్టెన్ అవ్వాలని లేదు అంటుంది. అక్కడ ఇది వీళ్ళిద్దరు డిస్కషన్లో, రమ్యకు మాధురికి డిస్కషన్లో ఆమె ఎక్స్ప్రెషన్ ఏదైనా నువ్వు నాకు వద్దడానికి రమ్య ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మాధురి వింటాను కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. మీరు మొత్తానికి నన్ను వీక్ కంటెస్టెంట్ చేశారని. అంటే ఏంది వీక్ కంటెస్టెంట్ ఏంది అంటే ఒక సపోర్ట్ కావాలని కోరుకుంటుంది కదా. టాస్క్ వచ్చినప్పుడు వీక్ కంటెస్టెంట్ అన్నప్పుడు సపోర్ట్ కావాలని కోరుకుంటుందా? సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా వీక్ ఉన్నప్పుడు సపోర్ట్ కావాలని కోరుకుంటారు కదా. ఇది న్యాచురల్ అయ్యేదిగా. దానికి వీళ్ళు తనుజని కానీ, కళ్యాణ్ని కానీ, దివ్యని కానీ మీరు సపోర్ట్గా ఉంటారు, మీరు గ్రూప్గా ఆడతారంటే అంటే ఇప్పుడు ఈరోజు ఈమె చేసింది అంటే గ్రూప్ కాదా? ఈమె గ్రూప్ కావాలనేదిగా, సపోర్ట్ కావాలని కోరుకుంటుంది కదా. వీళ్ళు మళ్ళీ బయట నుంచి చూసి వీళ్ళు అనవసరంగా వేరే వాళ్ళని అనటం, వేరే వాళ్ళని ఇలా చేయటం. సంజన ఐస్ క్రీమ్ తింటారు, పక్కన నిఖిల్ ఉంటాడు. సంజన గారు ఐస్ క్రీమ్ తింటారు, పక్కన నిఖిల్ ఉంటాడు. టాస్క్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు బిగ్ బాస్. ఇట్లా ఉంటుంది టాస్క్. ఇట్లా ఏంది టాస్క్ పేరు, టాస్క్ నేమ్ వచ్చేసి విడిపించు గెలుపొందు. అదే కెఫీల్లో ఉంటారు, బాక్స్లో ఉంటారు. ఆ బాక్స్లో నుంచి వీళ్ళు బయట ఉన్న వాళ్ళు విడిపించి రావాలి. అలా విడిపించాలంటే వాళ్ళు కొన్ని వాకిటాకీలు, ఆ కోడ్లు ఉంటాయి. ఆ కోడ్ వీళ్ళు బయట నుంచి వాకిటాకులు, లోపల ఉన్న వాకిటాకులు వాళ్ళ కన్వర్సేషన్ జరుగుతుంది, కమ్యూనికేషన్ జరుగుతుంది. లోపల ఉన్న ఒకటి వాళ్ళకు ఆ కోడ్ ఉంటుంది. ఆ లైట్ పెట్టి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో అది చూసుకుంటూ వీళ్ళు బయట ఉన్న వాళ్ళకి హింట్లు ఇస్తే ఆ హింట్ ప్రకారం వాళ్ళ కీస్ ఓపెన్ చేసి, వాకిటాక్ ఓపెన్ చేసి, లోపల ఉన్న బాక్స్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసుకెళ్ళి లోపల ఉన్న ఏదైతుందో బాక్స్ ఉందో బాక్స్లో ఎంటర్ చేసి వాళ్ళని విడిపించాలి. ఎవరైతే విడిపించి ఫస్ట్ వచ్చి అక్కడ బెల్ కొడతారో వాళ్ళు అందులో విన్నర్ అవుతారు, ఇద్దరు కెప్టెన్లు అవుతారు. సో ఇందులో భాగంగా ఏమవుతుందంటే అయేషా గారు ఫస్ట్ ఓపెన్ చేస్తారు, వాకిటాక్ ఓపెన్ చేస్తారు, కీ ఓపెన్ చేస్తారు. కానీ ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే టెన్షన్ పడుతుందో మరి ఏందో కళ్ళు కనిపించలేదు అంటుంది. కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అక్కడ. సో అదే డ్రామా లాగా అనిపించింది. లాస్ట్ కట్ చేసి వాళ్ళిద్దరు ఓడిపోయారు. అయేషా గారు, అదేవిధంగా రమ్య టీం వీళ్ళు సుమనన్న మంచిగా వాళ్ళు కొంచెం లేట్ అయినా కానీ లోపలికి వెళ్ళి గౌరవ్ మంచిగా ఆ కోడ్ ఎంటర్ చేసి సుమనన్నని తీసుకొచ్చారు బయటికి. సుమనన్న
విన్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు, ఇద్దరు కెప్టెన్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. ఆ విన్నింగ్ మూమెంట్ చాలా బాగా అనిపించింది. నాకు కూడా హై మూమెంట్ అనిపించింది. అంటే నేను కూడా చెప్పాను, సుమన్ అన్న చాలా వీక్ ఉన్నాడు, సుమన్ అన్న కొంచెం యాక్టివ్ ఉండలేడు అనుకున్నాను. కానీ ఈ రోజునటువంటి ఆయన విన్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు. నాకు మంచిగా అనిపించింది. సో దాని తర్వాత మాధురి చెప్తుంది సుమన్ అన్న విన్ అయ్యాడు, అంతా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత, విన్ అయిన తర్వాత అయేషా చీ షట్ షట్ అని తను చెంపల మీద కొట్టుకుంటుంది. నా కళ్ళు వల్ల పోయింది మేడం, నాకు కనపడలేదు, నేను ఫస్ట్ వచ్చాను మేడం అని తనకు తాను కొట్టుకుంటుంది. కింద పడుతుంది, అరుస్తుంది, గోల చేస్తుంది. ఒక్క టాస్క్లో ఓడిపోతే ఈమె ఇట్లా చేస్తుంది, ఆగమాగం చేస్తుంది. మళ్ళీ తనుజ గారికి ఆమె మోటివేషన్ స్పీచ్ లాగా, నువ్వు బాండింగ్స్ పెట్టుకుంటావు, ఎమోషన్స్ పెట్టుకుంటావు, నీకు నీ వల్ల కాదు, నువ్వు ఇండివిజువల్ ఆడలేవు అని ఈమె మళ్ళీ గొప్పలు మళ్ళా. సో బిగ్ బాస్ చెప్తాడు ఇట్లా, సుమన్ గౌరవ్ మీ ఇద్దరు కెప్టెన్ అయ్యారు, ఇంటి కొత్త కెప్టెన్స్ అని. సో రమ్య అంటుంది సుమన్ దగ్గరకు వచ్చి బుగ్గగిల్లి ఏడిపోస్తుందా బుజ్జుడికి అని అంటుంది. సుమన్ అనేది కొంచెం అప్పుడప్పుడు రమ్మేది, సుమన్ అనేది కొంచెం బాండింగ్ జెన్యున్గా అనిపిస్తుంది నాకు కూడా. కళ్యాణ్ ప్రభంజనం అని కూడా కళ్యాణ్ సుమన్ దగ్గరకు వస్తాడు. సుమన్ రాము అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా పైకి ఎత్తుకొని సుమన్ అంటుంటారు. అప్పుడు సుమన్ వాళ్ళిద్దరికి కూడా చెరొక ముద్దిచ్చి కింద హ్యాపీగా ఫీల్ అవుతాడు. దానికి అధ్యక్ష సుమన్ షెట్టు అని నేను పైన కోరస్ నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను. సాయి వచ్చి ఎత్తుకుంటాడు. సుమన్ మంచి ఆ స్పీచ్ మంచిగా అనిపించింది. వాళ్ళ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా సెకండ్ టైం అయేషా మళ్ళీ ఏడుస్తుంది. అయేషా అండ్ మాధురి గారు ఇద్దరు ఏడుస్తారు. వెంటనే చేంజ్ అవుతుంది. అదేవిధంగా నేను ఫస్ట్ ఓపెన్ చేశా అని వాడు లాస్ట్ వచ్చాడు. ఇక డిస్కషన్ ఇక నేను ఫస్ట్ వచ్చాను, వాడు లాస్ట్ వచ్చాడు, నేనే తోపు నితురు ఉన్ని అని ఇక సెకండ్ రెండు సార్లు ఏడుస్తుంది ఈ ఎపిసోడ్లోనే ఆమె. మొన్న ఒకసారి ఏడిచింది, బాధ గుర్తుపెట్టుకోండి. నిఖిల్ బిగ్ బాస్ అనౌన్సర్ మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్ వల్ల ఉపయోగించి కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చింది. సో మీరు ఒకరిని ఎంచుకొని వాళ్ళతో ఛాలెంజ్ అవ్వాలంటే నిఖిల్ గౌరవం ఎంచుకుంటాడు. గౌరవం ఎంచుకోగానే మాధురి గారి ఎక్స్ప్రెషన్ చూడు, సూపర్ అని సపోర్ట్ కొడుతుంది. ఎందుకంటే అంత ముందుకు ఏమవుతుందంటే సీన్లో గౌరవ్ మాధురి గారితో అంటాడు, మీరు నాకొద్దు, మీరు కెప్టెన్ నాకొద్దు, మీరు నాతో ఉంటే నేను కెప్టెన్ అవ్వాలని ఆమె మనసులో పెట్టుకొని ఎప్పుడైతే గౌరవ్తో ఛాలెంజ్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిఖిల్ గెలుస్తాడని ఆమె గౌరవ్ ఓడిపోతాడని నాకు అనిపించింది. సో దానివల్ల సపోర్ట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంది. నాకు అక్కడ నచ్చలేదుగా. దాని తర్వాత మాధురి సూపర్, రీతు, తనుజ, దివ్య ముగ్గురు ఐస్ క్రీమ్ తింటారు. ఇలా అందరూ తిన్నారు ఐస్ క్రీమ్లు, లగ్జరీ ఫుడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఈమె లగ్జరీ ఫుడ్ ఇప్పటి నుంచి క్యాన్సిల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో మార్నింగ్ సాంగ్ వస్తుంది, అంటావా మామ అంటా సాంగ్ వస్తుంది. సాంగ్ అంతా డ్యాన్స్ బాగా వేస్తారు, మంచిగా అనిపించింది. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రీతు లాండ్రీ చేయమంటుంది. అప్పుడు ఎటకారంగా అయేషా ఏదో అంటుంది. రీతు బట్టలు లాండ్రీ కోసం అని అయేషా నుంచి కళ్యాణ్ వెళ్తూ ఉంటాడు. కళ్యాణ్ వెళ్తూ ఉంటే అయేషా అక్కడ కూర్చుంటుంది. ఏదో ఎటకారంగా ఏదో ఉంటుంది, బట్టలు మొత్తాన్ని తీసుకెళ్తున్నాం అంటే కళ్యాణ్ నుండి లేదరా కొంచెం ఫ్రెంచ్ ఏదో ఇలా కళ్యాణ్ ఏదో అంటాడు, ఫిక్స్ అయిపోయావా ఉత్తా అని కూడా కళ్యాణ్ని ప్రొవోకింగ్ చేస్తుంది అక్కడ. నేను 2 వారాలుగా లాండ్రీ పని చేశాను, ఇట్లా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు బట్టలు ఇస్తారు, నేను చేస్తాను. సో అట్లా అంటుంటే ఈమె నువ్వు ఉతుకుతావులే, నువ్వు సీజన్ మొత్తం ఉతుకుతావు, నువ్వు సీజన్ మొత్తం లాండ్రీ మ్యాన్గా ఉంటావు, సీజన్ మొత్తం వాషింగ్ మ్యాన్లా ఉంటావు, ఉతుకు మ్యాన్లా ఉంటావు అని ఆమె చెప్తుంది. దానికి నాకు చిన్న కోపం రాలే. ఎందుకు అలాంటివన్నీ మాట్లాడటం? దానికి దిస్ ఇస్ బ్యాడ్ చాలా. అంటే పర్సనల్గా ఏదో ఇది సెల్ఫ్ అదేమంటారు, పర్సనల్గా ఏదో ఆమె ఏదో టార్గెట్ చేసిన ఫీలింగ్ అని వస్తుంది, పర్సనల్గా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. గేమ్ లాగా ఆడతలేదు ఆమె, ఏదో పర్సనల్గా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. భరణి గారు దివ్యతో అంటారు, మాధురి గారితో మాట్లాడొచ్చు కదా దివ్య అంటారు. దానికి సేవ్ చేయమని చెప్పొచ్చుగా. అదే ఏమంటున్నా అంటే భరణి గారు మాధురి గారితో మాట్లాడొచ్చుగా, సేవ్ చేయమని అడగొచ్చు అంటే నేను ఏమైనా మాట్లాడమంటే వద్దంటుంది. దివ్య ఒక నామినేషన్లో ఉంది కదా ఇప్పుడు ఈ వీక్. సో ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఆమె దగ్గర సేవ్ చేసే పవర్ ఉంది కాబట్టి మాధురి గారితో మాట్లాడు, చిన్నగా ఆమె సేవ్ చేసే
నిజంగా భరణి గారు చాలా ఇంటెలిజెంట్, అప్పుడప్పుడు ఇంటెలిజెంట్ అనిపిస్తారు, అప్పుడప్పుడు ఇంత చీప్గా ఎందుకు చేస్తారు, చీప్ మీన్స్ ఇంత లో థింకింగ్ ఎందుకు చేస్తారో నాకు అనిపిస్తలేదు. దానికి దివ్య వద్దంటది, నాకు ఎలాంటి సేవింగ్ ఆప్షన్స్ వద్దు, ఎలాంటి పవర్ వద్దు ఎవరి దగ్గర నుంచి, నేను నాలాగా ఉంటా అని చెప్పేసి అయితే మంచిగా చెప్పింది. మంచిగా అనిపించింది దివ్య. ఏదంటే ఒకదానికి స్టిక్ అయి ఉంటుంది దివ్య, మంచిగా అనిపించింది. కళ్యాణ్ మళ్ళీ వస్తాడు, తిరిగి వచ్చి పక్కన కూర్చుంటాడు అయేష పక్కన. వచ్చి ఏంద్రా అదే ఏమంటావు, ఏంద్రా వాషింగ్ మ్యాన్ ఉతుకుమ్యాన్ ఏదో అంటావు ఏంటంటే, ఆయేష అప్పుడే చెప్పానుగా మళ్ళీ ఎందుకు కళ్యాణ్, దే నీడ్ హెల్ప్, ఐ వాంట్ కదా దట్. ఆయేష దిస్ ఈస్ నాట్ ప్లేస్డ్ ఫర్ పాంపరేటివ్. ఇక్కడ కష్టపడాలా ఇక్కడ కష్టపడాలా చేసుకోలే నాకెందుకులే, ఇక్కడ కష్టపడాలా చేసుకోలే నాకెందుకులే, మీ లోపల నేనెందుకు, నేను నా పని చేసుకుంటా, ఏమైనా చేసుకోండి మీరు, చచ్చిపోండి నాకెందుకు అని అంటుంది. ఇక్కడ కళ్యాణ్ నుంచి అడుగుతాడు, ఇలాకేదో అంటున్నావు ఏంది, నేను లాండ్రీ కోసం పోతా అంటే, నాకెందుకులే మీ ఇష్టం వచ్చినా మీరు తెచ్చుకోండి, ఆయన మీకెందుకు నేను చెప్పడం, నేనెవరు మీకు చెప్పడం, మరి ఈవెన్ ఎవరు అడిగిండు, ఎవడు అడిగిండు, ఈవెనే కదా లాండ్రీ కోసం వెళ్తున్నావు, కళ్యాణ్ని పిలిపించి మరి అడిగింది. పైన మళ్ళీ నేనెవరు నిన్ను ఎవరు అడిగాడు, మరి నువ్వెందుకు నీ ఒపీనియన్స్ నీ ఫీలింగ్స్ ఎవరు చెప్పమని చెప్పిండు, మళ్ళీ పర్సనల్గా అటాక్ చేయడం ఏమే. కళ్యాణ్ ఏదైనా స్టార్టింగ్ ఏదైనా ఇష్యూతోనే స్టార్ట్ అవుతుంది అంటే, అయేష నేను అడిగాను రా లాండ్రీ చెయ్యు అనా, నేను అడిగానా, నేను అడగను రా నా లాండ్రీ చెయ్యు అని, నా డ్రెస్ ఉతుకొని నేను అడగను రా అంటుంది. కళ్యాణ్ నువ్వు అడుగుతావని కాదు, నువ్వు అడుగుతావని అడగట్లే అయేష, అంత ప్యాంపరింగ్ చేయడానికి రావలేదు నేను అంటది. కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్యాంపరింగ్ ఏముంది ఇక్కడ, ఐరన్ చేయడం ప్యాంపరింగా అంటాడు. అయేష నువ్వు క్లారిటీగా ఉన్నావు కదా కళ్యాణ్, మనం ఎవరు చెప్పడానికి, ఇది నాకు అవసరమా, మీ అందరు తోపురా, మీ గ్యాంగ్ తోపురా అంటే సర్కాస్టిక్గా, వీళ్ళకి బిగ్ బాస్ హౌస్ అంటే ఏదో టాస్క్ మాత్రమే అనుకుంటున్నారా అని, ఇదే ప్రాబ్లం అని అయేష అంటుంది. ఐరన్ చేయడం ప్యాంపరింగ్ అని చెప్పండి, ఐరన్ చేయడం ప్యాంపరింగా, ఇది ఓవర్ కాకపోతే మనకు కనపడుతుంది. మా కళ్యాణ్ ఫేస్లో మనకు కనపడుతుంది ఆ కోపం, ఈమె ఏదో మనకి గెలుపుతుందన్న కోపం వస్తుంది. ఆయన కూల్గా బిహేవ్ అంటే మంచిగా అనిపించింది. కళ్యాణ్ ఈ పర్టికులర్ టైంలో కూల్గా హ్యాండిల్ చేసిన విధానం, ఒక్క మాట కూడా తోలకుండా, ఆమెని రెచ్చగొట్టే ఆమె నుంచి ఏదైనా ఎక్స్ట్రా వస్తే చూసుకుందాం అన్నట్టుగా ట్రై చేసింది, కానీ ఆమె కూడా తొందరగా వెళ్ళిపోయింది. అయేష మళ్ళీ వచ్చి ఇమాన్యుయల్తో అంటుంది, ఇక్కడ అసలు బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్స్ అంటుంది. ఇమాన్యుయల్ కాదంటది సంజన గారు, నేను ఓన్లీ టాస్క్ అనుకుంటున్నాను సర్కాస్టింగ్ అంటుంది. బాగా అనిపిస్తుంది సంజన గారు, నేను మాత్రం ఓన్లీ టాస్కే అనుకుంటున్నాను సంజన గారు అంటుంది. బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకొని బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్ అయినా అంటుంది. ఆ టాస్క్ కోసమే కదా ఈరోజు ఏడిచింది, టాస్క్లు గెలవాలనే కదా ఈరోజు ఏడిచింది. బిగ్ బాస్ అంటే టాస్క్లో ఒక భాగమే కదా, బిగ్ బాస్ ఒకటి టాస్క్లో ఒకటే కాదు, ఏదో పర్సనాలిటీ ఏదో అంటుంది. మళ్ళీ ఇమాన్యుయల్ సంజన అబౌట్ భరణి గారు, ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఇమాన్యుయల్ అండ్ సంజన గారికి డిస్కషన్ అవుతుంది భరణి గారి గురించి. ఈ రోజుతోటి ఇమాన్యుయల్కి భరణి గారికి డిఫరెన్సెస్ వచ్చినట్టు నాకు అనిపించింది. సో భరణి గారు అంటారట, ఏదో ఇష్యూ వద్దు వాళ్ళకి అంత ముందుకు, ఆ ఇష్యూలో కళ్యాణ్ ఏదో ఇమాన్యుయల్ ఏదో అంటాడు, మీ కూతుళ్ళు ఏదో సంథింగ్ అంటుంటారు. దానికి భరణి గారు మీ అమ్మలాగా మేము చేయలేంలే అన్న ఏదో సర్కాస్టింగ్ అంటాడట. వాళ్ళిద్దరు ఫస్ట్ మా తర్వాతకి మాట్లాడుకుంటారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భరణి గారు పోయి సారీ ఇది నీకు కావాలని అనలే అంటే మెల్లగా అడుగుతాడట ఇమాన్యుయల్ని, ఇది నేను ఒకవేళ ఎంత రిస్క్లో ఉంటే నన్ను సేవ్ చేస్తావా అంటే, ఏదో అంటే పౌరాస్త్రాల గురించి అడిగిందంట. అమ్మ అది చెప్పి అదే దాని పౌరాస్త్రాల గురించి నన్ను అడిగిండు, నేను కూడా మొత్తం అంటే డిస్కషన్ చేసి అక్కడ నాకు ఎవరు న్యాయం అంటే అటే ఉంటా అని అయితే చెప్పాడట. నాకు అర్థమైందంటే భరణి గారికి ఇమాన్యుయల్కి కొంచెం డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కూడా కొంచెం వీళ్ళిద్దరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది నాకైతే. రీతు ఏడుస్తూ ఉంది, ఇష్యూ రీతు అండ్ అయేష. అక్కడ ఏం లేదండి, కిచెన్లో చిన్న నొరుగులా ఉంటుంది. అయేష కడుగుతూ ఉంటుంది. రీతు ఇక్కడ నీట్గా లేదురా అంటే, లేదు అది నా డ్యూటీ కాదు భరణి గారి డ్యూటీ, భరణి గారి విలువ అంటే, ఇక్కడ అయేష గారు మళ్ళీ ఎగతాళిగా ఇది
బర్ని గారు ఎందుకు బర్ని గారు మాటికి బర్ని గారు పిలుస్తావు, నేను నిన్ను అడుగుతున్నా కదా, నువ్వు ఇది కూడా చేసుకోవాలి కదరా, ఇది కూడా చూసుకోవాలి కదరా, ఇంట్లో ఇంట్లో మనం చేసుకుంటాం కదరా, ఇంటి దాకా వెళ్ళిపోద్దాం, అక్కడ ఇంటి దాకా వెళ్ళిపోద్ది, ఇంట్లో మనం చేసుకోవాలంటే అది పర్సనల్గా వెళ్ళిపోతుంది, డైరెక్ట్ పర్సనల్గా వెళ్ళిపోద్ది. గేమ్లో ఆడతలేదు అయేష గారు, ఎగతాళి మాట్లాడడం, కించపరిచయం చేయడం అంతా ఆగమాగం చేస్తుంది మహేష్ గారు. చూస్తే నాకు చాలా నచ్చలేదు ఈరోజు. తిన్నాక ప్లేట్ కూడా కడగొచ్చు కాంతి, అందుకే ఫైర్ అవుతున్నావా, అదే ఇక్కడ తిన్న ప్లేట్ కూడా కడుక్కోరా అంటే పాపం రైతు ఈ అన్నం మాటలకు తినకుండా వెళ్ళిపోయి ప్లేట్ అక్కడ పెట్టిపోతుంది. దానికి కూడా దాని మీద గొడవ వేసుకోవడం ట్రై చేస్తే పాపం అది తినకుండా వెళ్ళిపోయింది, అందుకే అలా ఉంది, తినేసి బాధపడకుండా వెళ్ళిపోయింది అని చెప్తుంటే, ఓహో అందుకే నువ్వు నా మీద ఫైర్ అవుతున్నావు అంటది, దానికి కూడా ఫైర్ అవుతున్నావు అంటది. దానికి తలకాయ నొప్పి వేసింది. తర్వాత నిఖిల్ కెప్టెన్సీ, ఇంకా వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళిద్దరు టాస్క్లు ఉంటారు. టాస్క్లో నిఖిల్ గౌరవ్ గెలుస్తాడు. వాళ్ళిద్దరికి తనుజ సంచాలకురాలు ఉంటుంది. తనుజ ఫస్ట్ సాయిని పిలుస్తుంది. సాయి 2 బ్యాగ్స్ ఇస్తాడు. సాయి 2 బ్యాగ్స్ ఎవరికి ఇస్తాడు, గౌరవ్కి ఇస్తాడు. దాని తర్వాత దివ్యని పిలుస్తుంది. దివ్యకి 2 బ్యాగ్స్ ఇస్తే నిఖిల్కి ఇస్తుంది. దాని తర్వాత ఇమాన్యుల్ ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక బ్యాగ్ గౌరవ్కి ఇస్తాడు. అయేష 2 బ్యాగ్స్ నిఖిల్కి ఇస్తుంది. కళ్యాణ్ 2 బ్యాగ్స్ నిఖిల్కి ఇస్తాడు. గౌరవ్ సంచాలక్ అయిపోతుంది. ఫైనల్గా సంచాలక్ గౌరవ్ గెలుస్తాడని చెప్పేస్తుంది. సాయి నేను షాకు, ఈరోజు 70% నీకు సపోర్ట్, కానీ కాలుకి వాళ్ళు రాలేదు, నేమ్స్ రాలేదు అంతే. అంటే ఇక్కడ ఏంటంటే సాయి ఏం పోర్ట్రే చేస్తున్నాడంటే, తనుజ నీకు కావాలని వాళ్ళ పేర్లు పిలవలేదు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు పిలవలేదు, తనుజ అని ఉంటుంది. నాకెందుకో సాయి గేమ్ అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ గేమ్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం కన్నింగ్ వేలా అనిపిస్తుంది నాకైతే. అంటే జెన్యున్గా ఉంటుంది, వీళ్ళకు ఏదో గొడవలు పెట్టే మనస్తత్వం అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి సాయి ఎంతవరకు తన ఈ గేమ్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడో. నాకైతే కొంచెం స్టార్టింగ్ మంచిగా అనిపించాడు సాయి, కానీ రోజుకి ఏమవుతుందంటే తన మీద నెగిటివ్ ఇంప్రెషన్స్ వస్తున్నాయి నాకు. ఎందుకంటే ముందు ఒకలాగా వెనుకొకలాగా అన్నట్లాగా అనిపిస్తుంది నాకైతే. తనకి నిఖిల్ ఏమంటాడు, అయేష నాకు సపోర్ట్ చేసిందా లేకపోతే నాకు వెయిట్ పెట్టిందా అంటే, నీకు బ్యాగ్స్ వేసింది అయేష అంటే నీకు సపోర్ట్ చేయనట్లు లెక్క అయేష అని అంటుంది. సో అది వీళ్ళ గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కెప్టెన్సీ ఇప్పుడు వచ్చింది. అయేష ఇంకా వీళ్ళకు అయేషాకి వీళ్ళకి బెడ్ లేదంట, సో మిగతా గర్ల్స్కి బెడ్ ఇస్తానని చెప్పి వీళ్ళ కెప్టెన్సీ సో చెప్పారు. ఇది రివ్యూ, అంటే లాంగ్ వీడియో, నేను నైట్ చేద్దాం కొంచెం ఓపిక లేక చేయలేదు. సో ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే సుమరన్న కెప్టెన్ అల్టిమేట్ సూపర్గా అనిపించారు. అయేష గారు ఇలా ఉంటే కష్టం, దారుణం, తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.